విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ డైవర్షన్ పార్టీ కూడా అంటున్నారు ఈ మధ్య కాలంలో. మళ్ళీ టీడీపీ గారి పార్టీకి ఆ పేరు ఎందుకు వస్తుంది డైవర్షన్ పార్టీ అంటే? ఇప్పుడు విజయవాడలో ఏదైతే ఫ్లడ్స్ దాన్ని మరిపియడానికి మళ్ళీ తిరుపతి లడ్డూని క్రియేట్ చేయడము, ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని డైవర్షన్ చేస్తున్నారని అంటున్నారు. దీన్ని మీరేమంటారు? సో ఇదే ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, విజయవాడ వరదలు జరిగినప్పుడు చంద్రబాబు గారు అక్కడ లేరా? ఎలా డైవర్షన్ అయింది? విజయవాడ వరదలు జరిగినప్పుడు హీ వాజ్ దేర్. ఆయన వరదల్ని చాలా బాగా హ్యాండిల్ చేశారని నేను భావిస్తున్నాను. సో దాంట్లో ఒక డైవర్షన్ ఎక్కడ కనపడలేదు నాకు. అంటే అక్కడ ఒక ఇష్యూ అయింది ఏంటంటే, ఆ గేట్లు ఎత్తివేతప్పుడు వాళ్ళ సిబిఎన్ గారి ఇల్లు కానివ్వండి, అటు ఉన్న కొన్ని వేరే ఏరియాస్ ప్రాబ్లమ్ లో పడుతుందన్న ఉద్దేశంతో ఇటు తీయడం జరిగింది. ఇప్పుడు ఇంత లక్షల మందికి ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసిన సిబిఎన్ గారు అని చాలా మంది అనడం జరిగింది అప్పట్లో. ఇది డైవర్ట్ చేయడానికి వేరే టాపిక్ తీసుకొచ్చారని అంటున్నారు. దీన్ని మీరేమంటారు? నదుల్ని డైవర్ట్ చేయడం కష్టం అండి. ఓకే, స్ట్రాటజిక్ గా అటువంటి పనులు చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ నదులో అయినా. సో మీరేమంటున్నారంటే సిబిఎన్ గారు ఇల్లు కాపాడడం కోసం లక్షలాది మంది ప్రజలు ఇల్లు చెడగొట్టారంటున్నారా? అలా చేసి తర్వాత వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు క్లీన్ చేశారంటున్నారా? అదే కదా అవుట్కమ్ అదే కదా ఆలోచిస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు అలా డైవర్షన్ చేస్తుంటే ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి క్లీనింగ్ చేయటం దేనికండి? అది ఎంత కష్టం. ఫ్లడ్స్ చేస్తే ఆయనకే కదా నష్టం. మెయిన్ డెవలప్మెంట్ మానేసి ఫ్లడ్స్ డిజాస్టర్ రికవరీలో పడాలి కదా, అది చేశారు కదా. సో హౌ కెన్ దిస్ బి లాజికల్లీ కనెక్టెడ్? మీరేమంటే ఆయనే పొడుచుకుంటున్నారు అంటున్నారు. చాలా వరకు అదే వచ్చింది, అంటే అదే చెప్తున్నాను, వస్తుందండి. అఫ్ కోర్స్ ఎనీథింగ్ కెన్ కమ్, రైట్? మాటలు వీడియో, అది మాటలు ఈజ్ మన గాలి ఎడి తిప్పుతాడు, మాటలు తిరుగుతాయి. ఎవరైనా అనొచ్చు. ఒకటి అనడంలో అంటే కొంతమంది అనేది ఏంటంటే ఈవీఎం మిషన్లు ట్రాంపరింగ్ జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? అంటే ఈవీఎం మిషన్ ద్వారానే వాళ్ళ సిబిఎన్ గారు గెలవడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా సభలు పెడితే కూడా మంది రాని వాళ్ళు ఇంత మెజారిటీతో ఎలా గెలిచారు వీళ్ళు, అండ్ ఇన్ని సీట్లు ఎలా వస్తాయి వీళ్ళకని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి చాలా ఉంటాయండి, ఇలాంటివి అన్ని వస్తూ ఉంటాయి. ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటంటే దీని వెనకమాల డేటా ఉందా, మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా అని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెయిల్ అయిపోతుంది, ఏమి ప్రూవ్ చేయలేని అంటారు. ఓకే, సెకండ్ ఏంటంటే మనం సైకలాజికల్ వేలో ఆలోచించాలి దీనికి. ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటిది జరిగినప్పుడు, ఓడిపోయినప్పుడు ఫస్ట్ ఏమంటారంటే నాది కాదు అనే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పరీక్ష రాసి ఫెయిల్ అనుకోండి, పరీక్ష రాసి ఫెయిల్ అయితే ఏమంటారంటే ఇన్విజిలేటర్ తప్ప పిల్ల అంటారు. అలాగే క్వశ్చన్ పేపర్ అవుట్ సైడ్ సిలబస్ వచ్చిందంటారు. ఇదే మైండ్ సెట్ అనమాట. ఒకసారి ఓడిపోయినప్పుడు నేను తప్పు చేశాను కాబట్టి ఓడిపోయాను అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని పక్కనాడు మంచి చేశాడు అందుకు గెలిచాడు అని చెప్పుకోవడం కూడా కష్టం అనమాట. అందుకని మిడిల్ గ్రౌండ్ లో చెప్తాం ఆడు ఎదురాడు కాపీ కొట్టాడు అని. అది జనరల్ సైకాలజీ, అన్నిసార్లు జరుగుతుంది. తెలుగుదేశం లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా. ద ఈవీఎం స్ట్రాటజీ. మీరేమంటారు ఈ ఆన్సర్ కి? వాట్ యూ థింక్? ఇదేనండి నేను చెప్పాను కదా, సైకలాజికల్ ఆస్పెక్ట్ చెప్పాను. అవును. నెక్స్ట్ కాపీ కొడతాం, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ఈ ఈవీఎంకి డేటా లేదని చెప్పాను. మీరేం ఫీల్ అవుతున్నారు? ఐ వాంట్ టు హియర్. మేము చూసిన ప్రకారం ఎక్కడ చూసినా కూడా టీడీపీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సభలకు కానీ, పవన్ కళ్యాణ్ గారి సభలకు అయితే జనాలు హీరోగా చూడడానికి చాలా మంది వచ్చారు. సిబిఎన్ గారి సభలకు ఎవరు లేరు. మొన్న రీసెంట్లీ చూస్తే కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా సిబిఎన్ గారు వెళ్ళి అందరినీ పరామర్శిస్తున్నప్పుడు, వాళ్ళను వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా జనాలు ఎవరు లేరు. బట్ కమ్ టు ద జగన్ గారు ఆ ఫీల్డ్ లో దిగిన తర్వాత చాలా మంది పబ్లిక్ రావడం జరిగింది. అంటే ఈ పబ్లిక్ ఓట్లు వేయలేదా, అంటే ఇది ఏం జరిగింది అనేది చాలా మంది దీన్ని విమర్శిస్తున్నారు, దీన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఏమనండి? అంటే నా ఒపీనియన్ పక్కన పెట్టేస్తే మీరు చెప్పండి. ఇది చూస్తే ట్రాలీ చేయాలండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జనాలు అందుకున్నంత పిచ్చాలు కాదండి. ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ స్మార్ట్. వాళ్ళకి ఓటింగ్ టైం ఎప్పుడో తెలుసు, మూసుకుని కూర్చునే టైం ఎప్పుడో తెలుసు. వాళ్ళు అందుకోసమే చాలా కాలం వెయిట్ చేసి ఓటింగ్ టైంకి బయటకు వచ్చారు. ఓకే, ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే పదవులు తీసుకున్నారో, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఐటీ మినిస్టర్ గా మన లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కరెక్ట్ పని చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారా? అంటే ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఏం గమనించారు మీరు? వాళ్ళు ట్రై చేస్తున్నారని బట్టి చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు జగన్ గారి రెస్పాన్స్ వెరీ ప్యాథటిక్. చంద్రబాబు గారి రెస్పాన్స్ వరదలు వచ్చినప్పుడు సూపర్ స్టార్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఎగ్జాంపుల్. కాకపోతే జనాలకి చంద్రబాబు గారు అంటే హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అది మేనేజ్ చేయడం కూడా కష్టమే. అండ్ న్యూ గవర్నెన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ ఎందుకు తీసుకున్నట్టు సిబిఎన్ గారు? ఎప్పుడు కానీ పొత్తులతోనే వస్తారు, సింగిల్ గా ఎప్పుడు రారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఎప్పుడు కూడా ఒక పార్టీ కావాలి, సపోర్ట్ కావాలి. మీరేమనుకుంటున్నారు? అప్పుడు చెప్తా సమాధానం. ఏంటంటే అదే చంద్రబాబు గారు ఎప్పుడు పొత్తులకి ఎందుకు వెళ్తారనేది. అదే చెప్పండి సార్, మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మాది కాదు.
ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ కూడా కాదు మాది. ఎందుకు ఈ ఇద్దరు పార్టీ అంటే పొత్తులతోనే వెళ్తుంటారు ఎందుకు? మీరేమనుకుంటున్నారు చెప్పరా? మేమేమనుకుని చెప్పండి, మీరు చెప్పాలి సార్, మేము కాదు. చంద్రబాబు గారు పొత్తులతో వెళ్ళినందుకే నాకు ఇష్టం అండి. ఎందుకు ఆయన మీద నమ్మకం లేదా ఆ పార్టీ మీద? దట్స్ నాట్ ద పాయింట్. ప్రపంచంలో చాలా మంది లీడర్స్ ఉన్నారండి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు, అవునా? కానీ మహాత్మా గాంధీ ఎందుకు గొప్ప అయ్యారు? ఎందుకంటే మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ మూమెంట్లోకి రాకముందే 100 సంవత్సరాల వరకు ఇండియా ఇండిపెండెన్స్ కోసం బాధపడుతుంది. కానీ హిందువులుగా ఫైట్ చేస్తున్నారు, ముస్లింలుగా చేస్తున్నారు, క్యాస్ట్ పరంగా విడిపోయి డిఫరెంట్గా చేస్తున్నారు. మహాత్మా గాంధీ గారి ఏకైక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే అందరినీ తీసుకొచ్చి కలిపి ఒక పదవి మీద పెట్టారు. అందరినీ కలిపి మనం ఇండిపెండెన్స్ సంపాదించుకుందామని కోalition చేయటం వలనే మహాత్మా గాంధీ గారు ఈరోజు గ్రేట్ లీడర్గా మిగిలిపోయారు. అప్పట్లో ఇండియన్స్ వెళ్ళి అడిగేవాళ్ళు అనమాట, బ్రిటిషర్స్ ఏంటి అందరికీ మీరు స్వాతంత్రం ఇస్తున్నారు కదా, మాకు ఎవరే అని. వాళ్ళేం సమాధానం చెప్పేవాళ్ళు తెలుసా? ఎవరికి ఇవ్వాలి మేము స్వాతంత్రం? హిందువులకి ఇవ్వాలా, ముస్లిమ్స్కి ఇవ్వాలా, క్రిస్టియన్స్కి ఇవ్వాలా, బీసీలకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేవాళ్ళు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది మహాత్మా గాంధీ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎప్పుడు కలిసి కోవలేషన్ చేసుకునే వెళ్తారు చాలాసార్లు, ఇప్పుడేనే కాదు పాస్ట్ హిస్టరీలో కూడా. ఆయన ఎప్పుడు అందరితో కలిసి చేద్దామని, అందరికీ లాభంగా ఉండామనే చేస్తారు. అందుకని కోవలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ గ్రేట్ లీడర్స్ అలాంగ్ హిస్టరీ. అశోకుడు గ్రేట్ ఎందుకు అంటే దేశం మొత్తాన్ని కలిపినందుకు, ముక్కలు చేసినందుకు కాదు. రాష్ట్రాన్ని 3 ముక్కలు, క్యాపిటల్ 3 ముక్కలు చేసినందుకు అశోకుడు ది గ్రేట్ అవలా. సో గ్రేట్ లీడర్స్ ఎప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళాలి, మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి, మీరుతో కలిపి మనందరం. ఓకే, షూర్.